హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశి ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే నేను మీకు రెజిన్తో హెయిర్ పిన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీన్నే యూస్ చేసుకుని మీరు పిన్కి బదులు అక్కడ సేఫ్టీ పిన్ పెట్టుకుని శారీ పిన్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది 1:2 రేషియోలో మనం మిక్స్ చేసుకోవాలి. పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుంది. హార్డ్నర్ ఉంటుంది. హార్డ్నర్ 1% వేయాలి, రెజిన్ 2% వేయాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి బబుల్స్ లేకుండా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బాగా మిక్స్ అయితేనే మనకి బాగా హార్డ్గా అయ్యి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుందానే మౌల్డ్లో వేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే ఒక 12 to 15 అవర్స్లో మనకి స్ట్రాంగ్గా అయిపోతుంది, హార్డ్గా అయిపోతుంది రెజిన్ అనేది. దాన్ని మనం ఇలా ఓపెన్ చేసుకుని మనకు కావాల్సిన రకంగా డెకరేట్ చేసుకోవడమే. అండ్ దీంట్లో కలర్స్ కూడా వేసుకోవచ్చు మనం. యాక్రిలిక్ కలర్స్ కానీ ఏ కలర్స్ అయినా, మనం ఫుడ్ కలర్స్ కూడా వాడుతారు కొంతమంది, అలా కూడా వేసుకొని వాడుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఇప్పుడు నేను కుందన్స్ తీసుకున్నాను. ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఆ కుందన్స్ని యూజ్ చేసుకుని చేస్తున్నాను అనమాట. ఇవి గ్రీన్, బ్లూ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్ అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ B7000 గమ్ తీసుకున్నాను. ఈ గమ్ అయితే చాలా స్ట్రాంగ్గా అంటుకుంటుంది. అసలు బీడ్స్ కానీ ఏమి ఊడవన్నమాట. మనం ఇవి ఫ్యాబ్రిక్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బ్లౌజ్కి కూడా యూస్ చేశాను. అయితే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీన్ని మీరు కంపల్సరీ ఇంట్లో పెట్టుకోండి. ఇలా ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. సెంటర్లో గమ్ రాసి నేను గోల్డ్ కలర్ గ్లిట్టర్ ఉంటే వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత దీనికి బ్యాక్ సైడ్ కూడా గమ్ పెట్టుకొని ఇలా క్లిప్ అంటించేసుకోవడమే. ఇది నేను కొనలేదు కూడా, నాకు మా పాపది క్లిప్ ఏదో ఊడిపోయి ఉంటే దానిది దొరికింది. నేను అలా సెట్ చేశాను. 4 to 5 అవర్స్కి ఆ గమ్ అనేది ఆరిపోతుంది. మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా సడన్గా ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. ఇదైతే వీడియో అండి. నెక్స్ట్ టైం పిన్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఏమైనా నేను మీకు అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బాయ్.